నమస్తే ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం. కొన్ని దశాబ్దాల పాటు భారతదేశాన్ని ఏలినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కుదించుకుపోయిన సంగతి మనకు తెలిసిందే, అంతర్భాగంలోకి వెళ్ళిపోయిన సంగతి తెలిసిందే. కానీ రాహుల్ చేపట్టినటువంటి జోడో యాత్ర అనంతరం మరి కాంగ్రెస్ పార్టీ మెల్లమెల్లగా ఊపందుకుంటుంది. మరి ఈ మధ్య కాలంలో చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో కూడా షర్మిల అధ్యక్షత బాధ్యతలు స్వీకరించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మరింత ముందుకు పుంజుకుంటుందనే విషయంలో ఏమాత్రం సందేహం లేదు. సో మరి ప్రస్తుతం ఎలక్షన్ మేనియాలో కాంగ్రెస్ పార్టీ నిలబడగలుగుతుందా? అటు జిల్లా పరంగా, రాష్ట్ర పరంగా, దేశపరంగా ఆలోచిస్తే నిజంగా అదొక సందిగ్ధమైనటువంటి పరిస్థితి. మరి ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ నిలబెట్టడానికి ఒక జిల్లా అధ్యక్షుడిగా మరి వారి బాధ్యతలు ఏ విధంగా చేస్తున్నారు, ఎలాంటి ప్రణాళికలు వేసుకుంటున్నారు, ఎలాంటి అజెండాతో ముందుకెళ్తున్నారనే విషయాలని చర్చించడానికి ఈ రోజు మన స్టూడియోకి ఆహ్వానించాం కర్నూలు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ కె బాబురావు గారిని. సో వారిని స్వాగతిస్తూ వారికి వెల్కమ్ తెలియజేద్దాం. నమస్కారం అండి శ్రీ కడతాట్ల బాబురావు గారు. బాగున్నారా సార్? బాగున్నాం తల్లి. సో మరి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా మీరు బాధ్యతలు స్వీకరించారు, ఎలా అనిపిస్తుంది? మంచిగానే అనిపిస్తుందమ్మా. కానీ ఈ అదృష్టం వస్తుందని నా కళలో కూడా అనుకోలేదు. అంటే ఊహించని పరిణామమా ఇది? ఊహించని పరిణామం. అంటే మీకు కాంగ్రెస్ తో ఎన్ని సంవత్సరాల నుంచి అనుబంధం ఉందంటారు? మా ఫాదరు స్వతంత్ర సమరయోధుడు. వావ్, పేరు సార్? తాయప్ప. 1962లోనే మా నాన్న ఎమ్మెల్యేగా నిలబడ్డాడు. అప్పుడే కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోతే రెబుల్ క్యాండిడేట్ గా మా నాన్న 1962లో ఎమ్మిగినూరు కాన్స్టిట్యూషన్ లో నిలబడినాడు. ఓకే. అట్ ద సేమ్ ఇమ్మీడియట్లీగా 63లో మా నాన్నకు మళ్ళీ సమితి ప్రెసిడెంట్ ఇచ్చారు. ఇంకా అక్కడ మేము కంటిన్యూగా ఉన్నారు మీరు. దట్టు మరి 78లో కూడా పోటీ చేశాడు మా ఫాదర్. ఓకే. మీరు కాంగ్రెస్ లోకి రావడం ఎప్పుడు జరిగింది? నా చదువు అయిపోయిన వెనుక నేను కాంగ్రెస్ లోనే ఉన్నా. ఓకే. నా చదువు 89లో అయిపోయింది. 89 తర్వాత కంటిన్యూ టు కాంగ్రెస్. అంటే కీలకమైన పదవులు, బాధ్యతలు ఏమైనా స్వీకరించారా? ఎట్లా? పదవులు, బాధ్యతలు స్వీకరించాము. నేను వ్యాపార రీత్యా నేను ఒక సివిల్ కాంట్రాక్ట్ పనిచేస్తూ ఎక్కడైతే పోయినానో అక్కడ కాంట్రాక్ట్ పనిచేసినప్పుడల్లా కాంగ్రెస్ కు సపోర్ట్ గానే ఉన్నాను. నేను కాంగ్రెస్ వాదిని కాబట్టి ఎక్కడ ఏ జిల్లాకు పోయినా కూడా నేను ఫస్ట్ పోయేది కాంగ్రెస్ మూవ్మెంట్ యాక్టివిటీస్ లో తీసుకుంటాను. ఓకే. సో మీరు రీసెంట్గా కర్నూలు జిల్లా అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించారు. మరి ఏ ఎజెండాతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి మీరు వెళ్ళాలని, పయనించాలని అనుకుంటున్నారు? ఏంటి అసలు? కాంగ్రెస్ పార్టీ నేను వెళ్ళడం కాదు, కాంగ్రెసే మిమ్మల్ని తీసుకెళ్తుందా? తర్వాత ప్రజల్లోకి పోయినప్పుడు ఏ విధంగా వస్తుందంటే ఇటు తెలుగుదేశం పార్టీ కానీ, ఇటు జగన్ ప్రభుత్వం కానీ, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కానీ వాళ్ళ యొక్క విధి విధానాలు పూర్తిగా అర్థమైనవి. ప్రజలకు అర్థమయ్యేదే గాక ఈ దేశాన్ని రక్షించేది కాంగ్రెస్ పార్టీ మాత్రం అనేది ప్రజల్లో క్లుప్తంగా ఉన్నారు అని మీరు అనుకుంటున్నారు. కానీ ప్రజలు అలా అనుకోవట్లేదు. ఒక్క విషయం సార్, ఎందుకంటే తెలుగు రాష్ట్రాలని చీల్చింది కాంగ్రెస్ పార్టీనే. సో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊబిలో కూరుకుపోవడానికి కారణం కాంగ్రెస్ పార్టీనే. మరి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ప్రజలు కాంగ్రెస్ పార్టీకి స్థానం ఇస్తారా? కాంగ్రెస్ పార్టీ చీల్చలేదు. కేవలం కాంగ్రెస్ పార్టీని దోషాలు చేసింది ఎవరంటే కేవలం వైఎస్ఆర్ పార్టీ, ఇటు తెలుగుదేశం పార్టీ, ఆనాడు సిపిఐ పార్టీ, వీళ్ళందరూ లెటర్ ఇచ్చారా లేదా చెప్పమనండి. ఈవెన్ బీజేపీతో సహా వాళ్ళు లెటరు ఆమోదించిన తర్వాతే కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా ఏ నిర్ణయం తీసుకోలేదు. సరే, అందరూ ఒప్పుకున్న తర్వాతనే నీకు ఈ రాష్ట్రాన్ని విభజించడం జరిగినది. ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరుగుతుందని తెలిసి కూడా వివిధ కోణాల్లో ప్రత్యేక హోదా కానీ, పోలవరం కానీ ఎంత నష్టపడుతుందో అంత నష్టపరిహారంగా ఇవన్నీ జాతీయ ఈ యొక్క దరిదాపు 32 విధానాలని ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకంగా పెట్టడం జరిగింది మన్మోహన్ సింగ్ గవర్నమెంట్లో. ఇదే బీజేపీ ఆ రోజు ఉన్నటువంటి ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ గారు, తర్వాత వెంకయ్య నాయుడు గారు వెరీ క్లియర్గా అన్నారు, మీరు 5 సంవత్సరాలు వద్దు, మాకు ఖచ్చితంగా 10 సంవత్సరాలు ఇవ్వాలి ఆ రాష్ట్రానికి అని అన్నారా లేదా చెప్పమనండి. అదేవిధంగా మీరు ఇవ్వకపోతే మేము నెక్స్ట్ మా గవర్నమెంట్ వస్తే ఖచ్చితంగా మేము తెలంగాణ ఇస్తాము అని చెప్పినారో లేదో చెప్పమనండి.
తర్వాత ప్లేట్ మార్చింది ఆ పార్టీ విధానాలే, కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు మార్చలేదు. కానీ దాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోతుంది కాంగ్రెస్ పార్టీ. దీనికి ఏమంటారు? ఆనాడు ప్రజల్లోన బలంగా వినిపించుకోవడానికి కారణము మేము ఆ రోజు 10 సంవత్సరాలు పరిపాలన చేశాం. పరిపాలన చేస్తే ఎప్పుడైనా కానీ 10 సంవత్సరాలు పరిపాలన చేసిన ఏ పార్టీకైనా నెగిటివ్ ఖచ్చితంగా ఉంటుంది. ఈరోజు ఇదే 9.5 సంవత్సరాలు దాదాపు 10 సంవత్సరాలు అయిన బీజేపీ గవర్నమెంట్ నెగిటివ్ లేదా? 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డికి లేదా? మీరన్నారు 10 సంవత్సరాలు పరిపాలించిన ఏ పార్టీకైనా నెగిటివ్ ఉంటుందని. మరి ఇదే బీజేపీ ఇప్పుడు 10 సంవత్సరాలు తన 2 టర్మ్స్ ఫినిష్ చేసుకుంటుంది, మరి థర్డ్ టర్మ్ కూడా గెలవబోతుందని ధీమాన్ని వ్యక్తం చేస్తుంది. మరి దీనికి ఏమంటారు? మరి ఎట్టి పరిస్థితుల్లో గెలవదు. కేవలం ప్రజల యొక్క మైండ్ గేమ్ ఆడుతున్నారు వాళ్ళు. కేవలం 375 సీట్లు బీజేపీకి వస్తుందని మైండ్ గేమ్ తప్ప వాళ్ళకి సింగల్ గా 140 సీట్లు తెచ్చుకోమనండి. ఇదే కాంగ్రెస్ పార్టీ విధానంలోన, అదే విధంగా ఉత్తరాదిలోన కేవలం మైండ్ గేమ్ ఆడుతున్నారు. అక్కడ దక్షిణాదికి వచ్చే లోపల వాళ్ళకి 0. కాబట్టి ఇటువంటి నాయకులు ప్రాంతీయ పార్టీలు ఉన్నట్టు వాళ్ళు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు తప్ప వేరే ఏది లేదు. మీరన్నారు ముందులో మీ ఫాదర్ స్వతంత్ర సమర యోధులు, కాంగ్రెస్ పార్టీ నుంచే వచ్చారు, అన్ని పదవులు స్వీకరించారు, తను చేశారనేసి. మరి అప్పటి కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం, ఇప్పటి కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం చాలా తేడా కనిపిస్తుంది. మీరు చూసే ఉంటారు. మరి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా కానీ విధానాలు ఎప్పుడు తప్పుకోలేదు. నాటికి నేటికి కాంగ్రెస్ పార్టీ విధానాలు ఒకటే ఉన్నాయి. ఆ విధానాలు నాయకుల్లో మార్పు ఉండొచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీ విధానాల్లో ఎప్పుడు మార్పు అనేది ఉండదు. సెక్యులర్ పార్టీగానే ఉంది నాటి నుంచి నేటి వరకు. ఇప్పుడు ప్రస్తుతం మనం ఆంధ్రప్రదేశ్ చూసుకుంటాం సార్. మన ఆంధ్రప్రదేశ్లో బిఫోర్ షర్మిల, ఆఫ్టర్ షర్మిల చూసుకుంటే కాంగ్రెస్ పరిస్థితి, కాంగ్రెస్ పార్టీ యొక్క ఊపు ఎలా ఉంది? డివైడ్ అయిన తర్వాత రఘువీరారెడ్డి గారు ఆ రోజు పిసిసి అధ్యక్షులు చేపట్టడం జరిగినది. తర్వాత మళ్ళీ శైలాజ్నాథ్ గారు పిసిసి అధ్యక్షులుగా చేపట్టడం జరిగినది. తర్వాత గిడిగి రుద్రరాజు గారు చేపట్టడం జరిగినది. తర్వాత షర్మిలమ్మ గారు రావడం జరిగింది. ఒక్కరు ఒకే ఇల్లు ఎప్పుడు కట్టలేరు. ఒక ఇల్లు కట్టాలనుకుంటే దానికి టైం పడుతుంది. ఎంతమంది శ్రమ పడితే ఒక ఇల్లు అవుతుందో మీరు గుర్తించండి. కాకపోతే షర్మిలమ్మ రావడం వల్ల మాకు ప్లస్ పాయింట్ అయింది, అది వాస్తవం. అంటే ఏ విధంగా ప్లస్ పాయింట్ అయిందంటారు మీరు? రాజశేఖర రెడ్డి కూతురండి ఆమె. రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ వాది. దరిదాపు 25 సంవత్సరాలు కష్టపడితే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఇచ్చిన పార్టీ. కాంగ్రెస్ పార్టీ విధానాలు వ్యతిరేకంగా రాజశేఖర రెడ్డి ఎప్పుడు పోలేదు. కాబట్టి ఆ రోజు సెంట్రల్లో గవర్నమెంట్, రాష్ట్రంలో గవర్నమెంట్ ఉన్నది వాస్తవము. ఆ రోజు జరిగినటువంటి అభివృద్ధి ఎప్పుడు జరగలేదు, ఇది వాస్తవం. కాబట్టి షర్మిల గారిని ఎప్పుడైనా కానీ ఈ ప్రజలు ఎందుకు అత్యధికంగా ప్రేమిస్తున్నారంటే రాజశేఖర రెడ్డి బిడ్డలు అని. మరి షర్మిల గారు తెలంగాణలో కూడా చూసుకున్నట్లయితే ఆమె ఎన్నో పాదయాత్రలు చేసింది, నిలబడాలన్న ప్రయత్నం చేసింది, కానీ చివరికి ఓటమి పాలయ్యి మరి తన పార్టీనే అధోగతం చేసింది. మరి అదే సిచ్యువేషన్ ఇక్కడ ఎదురు కాదని మీరు ఎందుకు అనుకోకూడదు? ఏమంటారు? షర్మిల యొక్క స్థానం పదిలంగా ఉంటుందా ఆంధ్రప్రదేశ్లో? ఖచ్చితంగా షర్మిలమ్మ గారు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళ అన్న అయినటువంటి జగన్మోహన్ రెడ్డి విధానాలు ఆమెకు నచ్చలేదు. బికాజ్ షర్మిలమ్మ రాజశేఖర రెడ్డి కూతురు, మా నాన్న ఆశయాలు ఇక్కడ లేవు అని పార్టీలోకి రావడం జరిగింది. ఎప్పుడు వ్యతిరేకించలేదు షర్మిలమ్మ. ఆ కుటుంబం కూడా వ్యతిరేకించలేదు. కాకపోతే నాకు సీఎం పదవి ఇవ్వలేదన్న ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి ఆ రోజుల్లో కొత్త పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. కష్టాలు మీకు ఆ రోజు సోనియమ్మ గారు భర్త చనిపోతే చనిపోయిన తర్వాత శిక్ష వద్దు, వాళ్ళకి ప్రాణభిక్ష పెట్టండి అనేటువంటి కుటుంబం అండి ఇందిరాగాంధీ కుటుంబం. అలాంటి వాళ్ళు ఒక రాజశేఖర రెడ్డి మీద ఎలా అనుకుంటారండి? కానీ నిదానమైన కూడా అర్థం చేసుకున్నది కాబట్టి షర్మిలమ్మ కాంగ్రెస్ని, ఆమె కంట్లో ప్రాణం ఉన్నంత వరకు ఖచ్చితంగా కాంగ్రెస్లోనే ఉంటుంది. ఓకే, అంటే షర్మిల అధ్యక్షతనే మీరందరూ కూడా ప్రయాణం చేస్తున్నారు, ప్రజల్లోకి వెళ్తున్నారు, కాంగ్రెస్ పార్టీ నిలబెట్టగలగాలి అని అనుకుంటున్నారు. మరి జిల్లా అభివృద్ధికి యాక్చువల్గా మీరు మంత్రాలయం
ప్లేస్ మీది. మరి జిల్లా అధ్యక్షునిగా ఇక్కడికి వచ్చారు, మరి ఎలా అభివృద్ధి తీసుకెళ్లాలనుకుంటున్నారు, ఎలా చేయాలనుకుంటున్నారు, ప్రజల మధ్యకి ఏ ఎజెండాతో వెళ్ళాలనుకుంటున్నారు? నేటి ప్రభుత్వం, నాటి చంద్రబాబు నాయుడు కానీ నేటి జగన్మోహన్ రెడ్డి కానీ ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావడంలో విఫలమయ్యారు. అభివృద్ధిలో పూర్తిగా విఫలమయ్యారు. అదేవిధంగా రాష్ట్రానికి అప్పులు తిప్పలుగా తెచ్చారే తప్ప ఎటువంటి ప్రయోజనం లేకుండా వాళ్ళు జోబులో నింపుకున్నారు, కానీ ప్రజలకు ఎటువంటి సర్వీస్ చేయలేదు. ఒక విషయం సార్, అభివృద్ధి జరగలేదు. ఒక విషయం, ఇప్పుడు మీరు అన్నారు ప్రత్యేక హోదా గురించి. అప్పుడు చంద్రబాబు కూడా ప్రత్యేక హోదా తీసుకొస్తారని చెప్పి ఎలక్షన్స్లో గెలిచారు. జగన్మోహన్ రెడ్డి కూడా ప్రత్యేక హోదాతోనే ఎలక్షన్స్లో గెలిచారు. మరి ఇద్దరు కూడా ప్రత్యేక హోదా స్థానాన్ని తీసుకురాలేకపోయారు. మరి ప్రస్తుతం మీరు కూడా ప్రత్యేక హోదా తీసుకొస్తామన్న ఉద్దేశంతోనే షర్మిల గారు ప్రచారం చేస్తున్నారు. మరి ఇది కరెక్ట్గా సక్సెస్ అవుతుందంటారా? మరి మీ చేతులు కాంగ్రెస్ ప్రభుత్వం సాధించగలుగుతుందా? చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రత్యేక హోదా తీసుకొని వస్తామన్నప్పుడు విభజన జరిగిన తర్వాత ఆయన ఇదే మాట మీదే వచ్చాడు. రైట్, ఆయన చేత కాలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి కూడా అదే స్టెప్ తీసుకున్నారు. ఒక రాజశేఖర రెడ్డి కొడుకుగా భావించి కాంగ్రెస్ని విమర్శించి ఆయనకు అత్యధికంగా సీట్లు 25 సీట్లు ఇస్తే నేను ఖచ్చితంగా ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా మెడలో ఉంచి మేము ఖచ్చితంగా ప్రత్యేక హోదా తెస్తాం, ఆంధ్రప్రదేశ్కి సువిశాలంగా మేము పరిపాలిస్తామని చెప్పాడు ఆయన. అందువల్లే ఒక్క ఛాన్స్తోనే ముగిసిపోయింది. ఇప్పుడు షర్మిల కూడా ఒక్క ఛాన్స్ అని అడుగుతుంది. ఒక్క ఛాన్స్ అని ఎప్పుడు అనలేదు. ప్రత్యేక హోదా తీసుకొస్తాం ఒక్క ఛాన్స్ అని అడుగుతుంది కదా. రాహుల్ గాంధీ గారు చెప్పిన విషయం, ఒక్క ఛాన్స్ కూడా కాదు. ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఖచ్చితంగా మేము కేంద్రంలో వస్తే ఖచ్చితంగా మొదటి సంతకం ప్రత్యేక హోదా పైన అని విఫలంగా తిరుపతిలో చెప్పాడు, జోడయాత్రలో చెప్పాడు, అనేక సార్లు కూడా మొన్న ఢిల్లీలో కూడా చెప్పడం జరిగినది. ఒక ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే తప్ప చేస్తాం అనలేదు. ఇది కేంద్రంలో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన వెంటనే తక్షణమే మేము ప్రత్యేక హోదా ఇస్తాం, పోలవరాన్ని కంప్లీట్ చేస్తాం, ఇంకా ఎటువంటి 32 విధానాలు ఉన్నావు అవన్నీ కూడా మేము కంప్లీట్ చేస్తాం ఆంధ్రాకు అది ఎక్కడ పోయినా కూడా ఇదే ఆమె ఇస్తున్నాడు. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. సో మరి బాబురావు గారు జిల్లా అధ్యక్షుడిగా, కాంగ్రెస్ అధ్యక్షునిగా మరి మీరు ఏ ఎజెండాతో మన కర్నూలు జిల్లాలో పార్టీని బలపరచడానికి, బలోపేతం చేయడానికి ఎటువంటి ప్రణాళికతో వెళ్తున్నారు ప్రజల మధ్యకి? మన కర్నూలు జిల్లాకు విషయానికి వస్తే ఆ రోజు కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ కర్నూలుని సస్యశ్యామలుగా చేస్తాం, న్యాయ కోర్టు పెడతాం మేము ఖచ్చితంగా అన్న ఇచ్చిన హామీ తెలుగుదేశం ప్రభుత్వం చేయలేదు. అదేవిధంగా వచ్చిన వైసీపీ గవర్నమెంట్ జగన్ ప్రభుత్వం కూడా మేము ఖచ్చితంగా న్యాయ వ్యవస్థనే కాదు ఆ వ్యవస్థను మొత్తం కూడా కర్నూలులో పెడతాం మేము. కానీ కర్నూలుకు చేసినది ఏమీ లేదు, శూన్యం. ఈరోజు రోడ్లు చూడండి ఏ విధంగా ఉన్నావు. అధ్వానంగా పల్లెకు పోతే తెలుస్తుంది దాని యొక్క రోడ్ల పరిస్థితి, పల్లెకు పోతే తెలుస్తుంది వాళ్ళ యొక్క అభివృద్ధి. ఒక సర్పంచ్గా గెలిచి లక్షలు ఖర్చు పెట్టిన వాళ్ళకి ఈరోజు భార్య సొమ్ము బంగారాన్ని తాకట్టు పెట్టి ఖర్చు పెట్టి గెలిచిన వాళ్ళు ఇదే వైసీపీ వాళ్ళు ఉన్నారు. కానీ ఆ వడ్డీకి కూడా సరిపోవడం లేదు, చాలా మంది ఆత్మహత్య కూడా చేసుకోవడం జరిగినది. ఇదే విధానాలపైన ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పోవడం జరుగుతుంది. సో మీ అభివృద్ధి అంటే నెక్స్ట్ కాంగ్రెస్ బలోపేతం కావడానికి ఈ విధానాన్ని అనుసరిస్తున్నాం, ఇవన్నీ మేము ప్రజల్లోకి తీసుకెళ్తామంటున్నారు. మరి మీ ఆలోచనలో అభివృద్ధి డెవలప్మెంట్ని ఏ విధంగా చేయాలనుకుంటున్నారు? ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇంటి స్థలానికి 5 సెంట్లు ఇచ్చిన పార్టీ, పల్లెల్లోన వామదొడ్డికి కూడా నీకు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అంటే ఏ విధంగా ప్రణాళికలు ఉంటావు కాంగ్రెస్ పార్టీ, ఎంత దూరపు ఆలోచనలు ఉంటావు కాంగ్రెస్ పార్టీ. ఒక ప్రాజెక్టుల విషయంలో ఏ పార్టీ అయినా ప్రాజెక్టుల విషయంలో పట్టించుకున్న పరిస్థితే లేదు. నీటి ప్రాజెక్టులు కాంగ్రెస్ చేసిన పని తప్ప వేరేది లేదు. ఒక ఇందిరమ్మ ఇల్లు తీసుకొని వస్తే ఇందిరమ్మ ఇంటికి ఇల్లు కట్టినవి తప్ప ఈరోజు నేటి వరకు కూడా ఎటువంటివి లేవు. అదేవిధంగా ఆ రోజు ఇందిరాగాంధీ ల్యాండ్ సీలింగ్ విధానం తీసుకొని వస్తే ఆ రోజు ల్యాండ్ సీలింగ్లో ధనికు భూస్వాములు ఉంటే భూస్వాముల నుంచి పేదవాళ్ళకు పంచాలనే విధానం తీసుకొని వచ్చి 1-2 ఎకరాలు పంచిన
పరిస్థితి పేదవాళ్ళకు ఉంది. అది ఖచ్చితంగా మేము ప్రజల్లోకి తీసుకోపోతాం. ఖచ్చితంగా రిమైనింగ్ చేసి కాంగ్రెస్ పార్టీ విధానాలను నేటి పార్టీలకు మా పార్టీకి ఎటువంటి తేడా ఉండదు. ప్రజలు పూర్తిగా అవగాహనతో ఉన్నారు. సో మరి ఇప్పుడు ప్రస్తుతం మనం చూసినట్లయితే ఈ పొత్తులు టీడీపీ, జనసేన, బీజేపీ వీళ్ళ పొత్తుల గురించి మీ అభిప్రాయం ఏంటి? మీరేమంటారు? వాళ్ళు పొత్తుల విషయంలో మనం మాట్లాడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటారు? ఎందుకు మాట్లాడకూడదు? ఆల్రెడీ వాళ్ళు ఉన్న విధానమే అది కదా. బీజేపీతో ఆల్రెడీ వీళ్ళు గవర్నమెంట్ ఉన్న వాళ్ళు, ప్రతిపక్షం అధికార పక్షం ఆల్రెడీ ఉన్నారు కదా. వాళ్ళు బీజేపీతో ఉన్నవాళ్ళే కదా. ఈ రోజు పొత్తుల గురించి ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. మనం అంటే పొత్తులతోనే వాళ్ళు ఎలక్షన్స్ లో గెలవడానికి ప్రయత్నం చేస్తున్నారు కదా. మరి దీని వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి? మేము ఒకటే విధానం చెప్పాం. ఆంధ్రప్రదేశ్ నేటి ప్రభుత్వాన్ని ఏటీఎంగా వాడుతుంది బీజేపీ గవర్నమెంట్. నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఏటీఎంగా ఉపయోగించుకుంటున్నారు ఆంధ్రాని. 1% ఓటింగ్ లేని బీజేపీ పార్టీకి 100% సపోర్ట్ ఉన్న ఏ రాష్ట్రం ఉందంటే ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రమే. దాని గురించి మనం పెద్దగా ఆలోచించడం లేదు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఖచ్చితంగా తెలుసుకుంటారు. వాళ్ళ యొక్క విధి విధానాలు, కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు తెలుసుకుంటారు, ఖచ్చితంగా ఓడిస్తారు. ఓకే, అంటే ఇప్పుడు మీరు 2024 ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి వెళ్తున్నారా, లేదా ఎట్లయినా సరే గెలవాలన్న ఒక ధీమాతో వెళ్తున్నారా? ఖచ్చితంగా కాంగ్రెస్ లేని గవర్నమెంట్ ఉండదండి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో. మేము ఖచ్చితంగా గెలుస్తాం. కాంగ్రెస్ లేని ప్రభుత్వం ఖచ్చితంగా ఉండదు రేపు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో. ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి తక్కువ సీట్లు వచ్చినా వేరే వాళ్ళు ఖచ్చితంగా సపోర్ట్ ఇచ్చైనా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో. సో ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కంకణం కట్టుకున్నారు. ఖచ్చితంగా 100%. మా శర్మిలమ్మ గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా రేపు సార్వత్రిక ఎన్నికలు జరిగే తీరుతుంది. సార్, మరి మీరు కాంగ్రెస్ పార్టీ గెలిచి తీరుతుందని చెప్తున్నారు. మరి కర్నూలు జిల్లా నుంచి ఎంతమంది క్యాండిడేట్స్ని సిద్ధం చేశారు? స్థానాలను ఏ స్థానాల్లో ఎవరు నిలబెడుతున్నారు? ఆ ప్లానింగ్ అంతా అయిపోయిందా? కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రతి నియోజకవర్గం నుంచి 6 మంది దరఖాస్తులు తక్కువ లేకుండా దరఖాస్తు చేసుకోవడం జరిగింది. కర్నూలుకు వచ్చే లోపల 13 మంది దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఆ విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ దాని యొక్క సర్వేల ప్రకారంగా ఏ క్యాండిడేట్ సరిపోతారని వాళ్ళు నిర్ణయిస్తారు. కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సర్వీస్ చేశారు ఎవరు అనే దాన్ని గుర్తించు ఖచ్చితంగా వాళ్ళని సెలెక్ట్ చేస్తుంది. ఓకే, కాంగ్రెస్ పార్టీలో క్యాండిడేట్స్ ఇప్పుడు 6 ఉన్నారు అని చెప్తున్నారు మీరు. అంటే వాళ్ళు ఏ సంకల్పంతో, ఏ మోటోతో వస్తున్నారు? అంటే కాంగ్రెస్ పార్టీలో యూత్ని తీసుకురావాలనే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా, లేకపోతే గత ఎక్స్పీరియన్స్ అనుభవం ఉన్న వాళ్ళని ప్రిఫరెన్స్ ఇస్తున్నారు నాయకులకి? వాస్తవంగా అంటే ఇప్పుడు ఉండే కాంగ్రెస్ పార్టీలో ఖచ్చితమైన కాంగ్రెస్ పార్టీ నాయకులు డబ్బును ఆశించడం లేదు, వెనకపడిన వాళ్లే ఉన్నారు. ఏదో ఆఫర్ చేస్తే వస్తున్నారు అని మాటలు కూడా బయటకు వస్తున్నాయి. శుద్ధ అబద్ధం కాంగ్రెస్ వాదులు. కాబట్టే ఈ రోజు ఈ కష్టాన్ని సొంత ఖర్చులతో ముందుకు పోతున్నారంటే మనం అర్థం ఏంటంటే ఖచ్చితమైన కాంగ్రెస్ వాదులు. డబ్బు ఆశించి ఎవరు రావట్లేదు. అంటే ఈ ఆఫర్లు అనేటివి డబ్బులు మాయా అనేటివి ఏం లేదంటారు? ఏమి లేదండి, కేవలం ఈ యొక్క అధికార పక్షం ప్రతిపక్షం తప్ప వేరేది ఏమీ లేదు. ఇంతవరకు ప్రతిపక్షం వాళ్ళు కూడా చేయలేని నిన్న ధర్నా చేసింది మా శర్మిలమ్మ గారి నాయకత్వంలో విజయవాడలో. ఇప్పటి వరకు ప్రతిపక్షం కూడా చేయలేని భయముతో వణుకుతూ కాలం గడుపుతున్నారా తప్ప వేరేది ఏమీ లేదు. ఇటు చంద్రబాబు నాయుడు కేసులున్నాయి, ఇటు జగన్మోహన్ రెడ్డికి కేసులున్నాయి. కేసులు భయంతోనే వాళ్ళు వణుకు ముందుకు పోవడం లేదు. కాంగ్రెస్ కి ఎటువంటి భయం లేదు. కేసులకు భయపడం. ప్రజల పక్షాన 24 గంటలు ఖచ్చితంగా ఉంటాం మేము. ఓకే, అంటే ముఖ్యంగా ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం చూస్తాము, అంటే ఒక పార్టీని ఒక పత్రిక విమర్శించినందుకు ఆ పత్రిక కార్యాలయం పైన దాడి చేయించిన సంఘటనలు కూడా మనం చూస్తున్నాం. మరి దీనిపై మీ స్పందన ఏమిటి? ఖచ్చితంగా 100% ఖండిస్తున్నాం. అసలు పత్రికలు పుట్టింది ఎక్కడి నుంచి అంటే ఒక ధ్యేయంతో పుట్టామండి. పెన్ ఈజ్ మైటర్ దెన్ స్వర్డ్. కలము కత్తి కన్నా బలమైనది.
ఇది వాస్తవం. అక్కడ పుట్టిందే పత్రికా విధానం. కత్తితో నరకాలని ప్రయత్నిస్తే ఒక్క మనిషిని ఇద్దరిని ముగ్గురిని నరకగలరు, కానీ కళాన్ని ఎవ్వరు నరకలేరు. ఇది చరిత్ర, ప్రపంచ చరిత్ర అండి. ఆనాడు హిట్లర్ కూడా ఇదే విధానమే జరిగింది. ఆ రోజు పత్రిక ఆనాటి కాలంలోనే వద్దు, ఈ యుద్ధాలు వద్దు అని కూడా పత్రిక వాళ్ళు చెప్పడం కూడా జరిగినది. అయినా ఆయన పట్టించుకోలేదు. కానీ ఏ గతి పట్టాడో ప్రజలందరికీ తెలుసు. కళాన్ని ఎవరైతే ఎదిరిస్తారో వాళ్ళకు పుట్టగతులు ఉండవు. ఇది సత్యం, ఇది సత్యం, ఇది సత్యం. మరొకసారి మీ నుంచి ఒక క్లారిఫికేషన్ తీసుకోవాలనుకుంటున్నాను బాబురావు గారు. అంటే ఇప్పుడు షర్మిల వైఎస్ఆర్ టీపీగా తెలంగాణలో పార్టీ స్థాపించి మరి ఎంతో కాలం పాటు పాదయాత్రలు చేసి ఎంతో మందిని తన చుట్టూ తిప్పుకొని తనతో తీసుకెళ్లి సడన్ గా ఒక్కసారి ఒక నైట్ డ్రాప్ అవుట్ అయిపోయిన సందర్భాన్ని చూసాం. మరి ఇదే పరిస్థితిలో ఆంధ్ర రాష్ట్రంలో షర్మిల వైఎస్ఆర్సీపీకి అంటే జగన్మోహన్ రెడ్డికి రక్త సంబంధమే. ఏదో ఒక క్షణాన తన మైండ్ సెట్ మారే అవకాశం ఎందుకు లేదనుకుంటారు? ప్రజలు కూడా అదే ఆలోచిస్తున్నారు. ఇదెంత కాలంలే అని ఆలోచన ధోరణిలో ప్రజలు కూడా ఉన్నారు. మరి దీనికి మీ సమాధానం ఏంటి? అఫ్ కోర్స్ మీరు ముందే చెప్పారు, దీనికి మరి ఇంకొంచెం విశ్లేషణంగా చెప్తారని. ఆ రోజు రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత ఇదే జగన్మోహన్ రెడ్డి, ఇదే వైఎస్ఆర్ పార్టీ, అంబానీ, రిలయన్స్ అధినేత అంబానీ మా నాన్నను హత్య చేశాడని వాళ్ళ బంకులు, పెట్రోల్ బంకులు దాడులు చేసిన సంఘటనలు మనకు బాగా తెలుసు. కానీ అదే అంబానీ చెప్పిన వ్యక్తికి రాజ్యసభ సీట్ ఎట్టిచ్చాడండి. అది తెలుసుకున్న తర్వాతనే డైరెక్టర్గా సోనియా గాంధీ దగ్గరికి, రాహుల్ గాంధీ దగ్గరికి మన షర్మిలమ్మ గారు పోవడం. మా నాన్నను మీరు చంపారని విదంతులు వచ్చినప్పుడు సోనియా గాంధీ ఒకటే, రాహుల్ గాంధీ ఒకటే చెప్పారు, మా భర్తను చనిపోతే మీకు ఎంత వేదన ఉంటుందో మాకు అంత వేదన ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి చెప్పి. అదేవిధంగా తన భర్త స్వర్గీయ రాజీవ్ గాంధీని చంపబడితే వాళ్ళకి ప్రాణ భిక్ష పెట్టిన కుటుంబాన్ని పైన ఇలాంటివి అపనిందలేస్తారని ఇదే మన షర్మిల గారు అర్థం చేసుకుని కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అంతేకాని నేను 2 రోజులు ఉండి 3వ రోజుకి వేరే పార్టీలో పోవడం జరగదు అనేది కూడా షర్మిలమ్మ గారు చెప్పారు. తన కంట్లో ప్రాణం ఉన్నంత వరకు, నేటి నుంచి కంట్లో ప్రాణం ఉన్నంత వరకు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ కోసం 6 నిమిషాలు రాత్రి పగలు కష్టపడుతుంది. ఉదాహరణకు మొన్న ఆఫీసులో 24 రాత్రి 12 గంటలు ఆఫీసులోనే పండుకోవడం జరిగింది. సొంత అన్నైనా అన్యాయం విధానంలో నిజం మాత్రం ఖచ్చితంగా ఒకటే, వన్ సైడ్ ఉంటుంది. బంధువు ప్రీతి అనేది ఉండదండి. ఓకే, మరి ఇప్పుడు 2024 ఎలక్షన్స్ లో వైఎస్ఆర్సీపీ వచ్చిందనుకుంటాం, గెలిచిందనుకుందాం, మరి అప్పుడు పరిస్థితి ఏంటి? ఇంకా ఏమీ పరిస్థితి ఉండదు. షర్మిల డైవర్ట్ కాదని గ్యారంటీ ఏంటి? ఖచ్చితంగా డైవర్ట్ కాదు. వైఎస్ఆర్ పార్టీ వచ్చే విధానమే లేదంటారు. వెరీ క్లియర్ గా చెప్తున్నాం ఈ విషయంలో. ఏ కోణంలో వస్తారండి చెప్పమనండి? ఏ కోణంలో వాళ్ళు ఆలోచిస్తారు చెప్పండి? సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు. ఎక్కడ? ఈ రోజు ఆటో వాళ్ళకి 10,000 రూపాయలు ఇస్తానని చెప్పుకుంటున్నా. ఈయన మొత్తం అందరికి ఇస్తున్నాడా? 100 ఆటోలకి 20 ఆటోలకి బ్యాంక్ లో చేస్తున్నాడని చెప్తున్నాడే. కానీ వాళ్ళకి కేసులు పెట్టే 100 ఆటోలకి కేసులు పెడుతున్నారు. అప్పుడు అది దానికి దీనికి సమానం అంటారా? అది తెలుసుకున్నారు ప్రజలు. ఆటో వాళ్ళు కావచ్చు, మంగళ వాళ్ళు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, ఇంకా చాలా మంది ఉన్నారు, మైనార్టీస్ కావచ్చు. ప్రతి ఒక్కరు ఈరోజు రేట్లు ఏముండవు ఒక్కసారి ఆలోచించండి. ఏం జిఎస్టీకి వ్యతిరేకించడం నీకు చేత కాదా? కేంద్ర ప్రభుత్వ విధానాలకి నీకు వ్యతిరేకించడం చేత కాదా? నీకు బలం లేదా? బలాన్ని ప్రజలు ఆ రోజు ఇచ్చారే నీకు, దాన్ని వెదిరించడం చేత కాదు. ఎందుకంటే ఆయన పైన కేసులు ఉన్నావు కాబట్టి, ప్రథమ ముద్దాయి కాబట్టి భయపడి నీవు వ్యతిరేకించడం లేదు. అదే దెబ్బ నీకు ఖచ్చితంగా పడుతుంది. కానీ విధానం తెలిసి కూడా నీవు నిమ్మక నీరెత్తినట్టుగా ఉన్నాడు. సో వైఎస్ఆర్సీపీ ఎటువంటి పరిస్థితుల్లో వచ్చే క్వశ్చనే ఉండదండి. వెరీ క్లియర్. మా అంచనా ప్రకారం
మా కాంగ్రెస్ పార్టీ అంచనా ప్రకారం 20 నుంచి 30 సీట్లు తెచ్చుకోమని చాలు. వెరీ క్లియర్ చెప్తున్నాను. ఛాలెంజా? ఇట్ ఈస్ మై ఛాలెంజ్ కాంగ్రెస్ పార్టీ విధానం. దాంట్లో డౌటే లేదండి. ఓకే. సో వైఎస్ఆర్సీపీకి 20 నుంచి 30 సీట్లు తెచ్చుకుంటే చాలంటున్నారు, ఛాలెంజ్ చేస్తున్నారు బాబురావు గారు. సో మరి ముఖ్యంగా బాబురావు గారు, ఇప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ ఎన్ని స్థానాల్లో గెలుపొందే అవకాశం ఉంది? 175 సీట్లు ఖచ్చితంగా వామపక్షాలతో మేము పోయి పోటీ చేస్తున్నాం. ఓకే, వెరీ క్లియర్ అండి. దాంట్లో ఏ సీట్లు ఈ విధానంలో 2 రోజుల్లో తేలిన తర్వాత అప్పుడు ఖచ్చితంగా చెప్తాం. మేము చెప్పేది మాత్రం ఒకటి మాత్రం నిజం, ఖచ్చితంగా కాంగ్రెస్ లేని గవర్నమెంట్ ఈసారి ఉండదు. మీరు అన్నారు ఈ సుదీర్ఘ కాలం పాటు మేము కాంగ్రెస్లో ఉన్నాము, కాంగ్రెస్ పార్టీలో ఉన్నాము అనేసి. మరి ప్రజల మైండ్ సెట్ కూడా రోజు రోజుకి మారిపోతూ ఉంది. మీరు గమనించే ఉంటారు, అది మీరు ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మరి ప్రస్తుత తరుణంలో ఇట్లా పొత్తు పార్టీలు వస్తున్నాయి, ఇట్లా వైఎస్ఆర్సీపీ సంక్షేమ పథకాలంటూ ప్రతిరోజు కూడా ఊదర కొడుతున్నటువంటి పార్టీలు ఉన్నాయి. ఈ మధ్యలో మీరు కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడానికంటూ ప్రజల మైండ్ సెట్ని మీరు ఏ విధంగా స్టడీ చేస్తున్నారు? ఏ విధంగా వాళ్ళని కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు? కన్విన్స్ చేయాల్సిన అవసరమే లేదండి. కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు. ఈ కాంగ్రెస్ విధానాలే కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా కాపాడుతుంది. ఈ బడుగు బలహీన వర్గాలకు మీరు అవలంబిస్తున్న విధానాలు ఏంటి? ఆ సిస్టమ్, ఆ విధానాలు ఏంటి? బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్, వెనుకబడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసం విధానాలు కాంగ్రెస్ పార్టీ విధానాలు తప్ప, కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందే తప్ప నాటి నుంచి నేటి వరకు కూడా ఒకే విధానంలో ముందుకు పోతుంది. అంతేకాదు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని కోరుకుంటుంది తప్ప పేదల విషయంలో మా రాహుల్ గాంధీ కూడా ఒకే మాట చెప్పాడు. ఉదాహరణకి ఎగ్జాంపుల్ జిఎస్టీ విధానంలో ఎలా ఉండదో ఒక్కసారి ఆలోచించండి. ఇంతకుముందు స్టేట్ ట్యాక్స్, సెంట్రల్ ట్యాక్స్ అనేది ఒకటి ఉండేది. జిఎస్టీ విధానంలో ఎంత మోసం జరుగుతుందో ఒక్కసారి ఆలోచించండి. ఇదే బీజేపీ పార్టీ 100 లక్షల కోట్లు అప్పదిచ్చారండి, పైనే కానీ తక్కువ కాదు. ఏమి చేశారని మేము ప్రశ్నిస్తున్నాం. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ప్రధానులు దరిదాపు అంతమంది ఏలిన వాళ్ళు కేవలం 56,000 కోట్లు అప్పు తెచ్చిన విధానం. కానీ వీళ్ళు 100 లక్షల కోట్లు పైబడి తెచ్చినది కేవలం 9.5 సంవత్సరాల్లో. అవి ఎక్కడ పోయావని ఆ రోజు ఇంతకుముందు కూడా చెప్పారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, మీరు శ్వేతపత్రం విడుదల చేయండి ఈ విషయంలో అని చెప్పితే వాళ్ళు చేతగాని విధానంలో వాళ్ళు దాన్ని కనుమరుగేసుకున్నారే తప్ప, అంటే చేసిన తప్పులు వాళ్ళవి. ఈ జగన్మోహన్ రెడ్డికి కూడా అదే చెప్పాం. ఆంధ్ర ఆస్తులు తెలంగాణలో హైదరాబాద్లో దరిదాపు 10 లక్షల కోట్లు ఉంటే దారదత్తంగా ఎలా చేశావని మేము ప్రశ్నించాం. దారదత్తంగా నీవు కేసీఆర్తో కుమ్మక్కయ్యి ఎలా దారదత్తం చేశావు ఆంధ్రప్రదేశ్ ఒక 10 లక్షల కోట్లు ఆస్తులు. అదేవిధంగా ఇప్పుడు నీవు 5 సంవత్సరాల్లో తేలింది దరిదాపు నీవు 10 లక్షల కోట్లు అప్పు తెచ్చావు. ఇవి ఏం చేశావని మేము ప్రశ్నిస్తున్నాం. ఎక్కడ అభివృద్ధి? దీంట్లో 50% ఖచ్చితంగా బీజేపీకి ముడుపు ముట్టింది. ఇది ఖచ్చితమైన నిర్ణయం. ఆనాడు కర్ణాటకలో ఏ విధంగా 50% వాళ్ళు అడిగారో కాంట్రాక్టులని, నీవు కూడా కేసులు ఉండవని బ్లాక్ మెయిల్ చేస్తూ నీతో డబ్బులు తీసుకునేది ఇది నిజం కాదా? నీ కేసుల కోసం ఆంధ్ర రాష్ట్రాన్ని నీ ఈ విధంగా చేయడం మంచిది కాదని మేము చాలాసార్లు ఈ విషయం చెప్పాము. కానీ ఆయన మార్చుకోలేదు. ఆయన తోగిన గుంటల్లో ఆయన ఖచ్చితంగా పడతాడు. ఇది తథ్యం. మరి ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీతో ఎంతో కాలంగా, వైఎస్ఆర్సీపీ పార్టీతో ఎంతో కాలంగా అనుబంధంగా ఉన్నటువంటి మరి గుమ్మనూరు జయరాం అయితేనేమి, ఎస్వి మోహన్ రెడ్డి అయితేనేమి, కంగాటి శ్రీదేవి అయితేనేమి, వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి చాలా ఉత్సాహంగా ఉన్నారని వింటున్నాము. ఇది ఎంత మటుకు నిజమంటారు? ఏంటి? కాంగ్రెస్ పార్టీ ఒకటే చెప్పిందండి, వచ్చే వాళ్ళని ఆహ్వానిస్తున్నాం మేము. ఎవరైనా కానీ నేటికి కూడా
దరిదాపు ఒక 40 మంది ప్రజెంట్ ఎమ్మెల్యేలు, ఎక్స్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు మా ఆదినాయకురాలకి. అదే విధంగా మన జిల్లాలో కూడా వచ్చే వాళ్ళని ఖచ్చితంగా ఆహ్వానిస్తాం. కానీ కాంగ్రెస్ పార్టీ విధానాలు మాత్రం మారవు. సో అయితే ఎస్వి మోహన్ రెడ్డి, కంగాటి శ్రీదేవి, గుమ్మనూరు జయరాం సిద్ధంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి రావడానికి. ఆహ్వానిస్తామండి, వెరీ క్లియర్. అంటే చెప్పకనే చెప్తున్నారు మీరు. ఎవరు వచ్చినా ఆహ్వానిస్తున్నాం మేము, దాంట్లో ఏమి డౌట్ ఏం లేదు. ఇది కాంగ్రెస్ పార్టీ 100% సెక్యులర్ పార్టీ, 100% డెమోక్రసీ ఒక కాంగ్రెస్ పార్టీలో మాత్రమే ఉంటుంది, ప్రాంతీయ పార్టీ కాదు మరి. ఓకే, ఎవరు వచ్చినా ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ అంటే మీరు కూడా విధి విధానాలను బట్టి తీసుకోవడం జరుగుతుంది. మీతో వాళ్ళు సంప్రదించిన విషయం కూడా ఇప్పుడు బయటకు వచ్చిందంటే ఎవరు వచ్చినా ఖచ్చితంగా ఆహ్వానిస్తాం. సంప్రదించారా మీతో? మరి అయితే ఖచ్చితంగా ఆహ్వానిస్తున్నామని చెప్తున్నాం. అంటే సంప్రదించారు కాబట్టి కూడా కాదండి, ఎవరు వచ్చినా ఆహ్వానిస్తాం మేము. కానీ విధి విధానాలు మాత్రం అంటే సంప్రదింపులు అయితే జరిగాయి. సంప్రదింపులు కాదండి నేను చెప్పేది, మా ఆది నాయకురాలు ఖచ్చితంగా అందరితో టచ్ లో ఉన్నారు. గతంలో గిడిగి రుద్రరాజు కూడా ఈ పిసిసి అధ్యక్షులు ఉన్నప్పుడు టచ్ లో ఉన్నారు, చర్చలు కూడా జరుగుతున్నాయి. ఖచ్చితంగా వచ్చే వాళ్ళని ఖచ్చితంగా పిలుచుకుంటాం. మీరు మీ ఫాదర్ గురించి చెప్పారు, కాంగ్రెస్ పార్టీలో లీనమైనటువంటి మీ ఫాదర్ స్వతంత్ర సమరయోధులని చెప్పారు. మరి మీ గురించి కాస్త ఇంట్రడక్షన్ ఇస్తారా? మీరు ఏం చదివారు, మీ ఫ్యామిలీ గురించి? నేను బిఏ చేసిన తర్వాత ఎంబీఏ చేశానమ్మా. మాకు బార్డర్ కాబట్టి. ఎక్కడ చేశారు? ఆలూరులో చదివాను. అట్ టైం మా అక్కడే బళ్ళారి కాబట్టి బళ్ళారిలో నేను ఎంబీఏ చేశాను. ఓకే, సో ఎంబీఏ చేసి డైరెక్ట్ పాలిటిక్స్ లోకి వచ్చేసారా? ఎంబీఏ చేస్తూ నేను ఒక కాంట్రాక్ట్ గా చేశాను. వాస్తవంగా అంటే నా చదువుకు ఆ సివిల్ కాంట్రాక్ట్ సంబంధం లేదు. మా ఫ్రెండ్షిప్ వల్ల నేను సివిల్ క్లాస్ 1 కాంట్రాక్ట్ ఉన్నాను. ఓకే, ఇంకా తర్వాత మళ్ళీ అటు కాంట్రాక్ట్ పని చేస్తూ ఇటు కాంగ్రెస్ పార్టీలో. ఓకే, మీరు వైఎస్ఆర్సీపీ ఒక 40 నుంచి 50 వరకు మాత్రమే సీట్లు సాధించగలుగుతుంది, 175 స్థానాలు ఎటువంటి పరిస్థితుల్లో సాధించలేదని చెప్పారు. మరి వాట్ అబౌట్ టీడీపీ, జనసేన, బీజేపీ, అవి ఎన్ని స్థానాల్లో గెలుపు తెచ్చుకునే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా మా అంచనా ప్రకారం బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ ముగ్గురు పొత్తు కలుపుకుంటే తప్పుకున్నా కూడా వాళ్లకు 60 సీట్లు వస్తాయి. అందుకే నేను ముందే చెప్పాను, కాంగ్రెస్ లేని గవర్నమెంట్ ఈ రాష్ట్రంలో ఉండదు సార్వత్రిక ఎన్నికల తర్వాత. మరి కాంగ్రెస్ పార్టీ పొత్తుల పార్టీగా వెళ్ళిపోతుందా, ఇండివిజువల్ గా సింగిల్ గానే వెళ్తుందంటారు? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వామపక్షాలతో పొత్తు పోతుంది. వామపక్షాలతో ఈ రోజు చర్చలు కూడా అక్కడ విజయవాడలో మా రాష్ట్ర అధ్యక్షురాలైనటువంటి షర్మిలమ్మ గారితో తదితర పెద్దలతో చర్చలు జరుగుతున్నాయి. ఎన్ని పార్టీలు వస్తున్నాయి కాంగ్రెస్ లో? సిపిఐ, సిపిఎం, బీజేపీ, తెలుగుదేశం పార్టీ, వైసీపీ పార్టీకి వ్యతిరేకం ఉన్న ఏ పార్టీలైనా మా పార్టీ ఆహ్వానిస్తుంది. ఓకే, వచ్చినా కూడా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం. వాళ్ళని కలుపుకోపోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. సరే, వామపక్షాలు కలుస్తాయి, పొత్తు పెట్టుకుంటున్నాం అంటున్నారు. మరి గతంలో చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీ వామపక్షాలు వ్యతిరేక దిశలో పయనించాయి. మరి ఇప్పుడు ఎలా పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమయ్యాయి? ఆ రోజు కాంగ్రెస్ వామపక్షాలు మాత్రమే భారతదేశంలో ఉన్నవి, అది గుర్తించాలి. బీజేపీ పార్టీ లేదు, ఉన్నా కూడా చాలా ఒక ఎంపీ 2 ఎంపీలు మాత్రమే ఉన్నాయి. ఆనాడు వెస్ట్ బెంగాల్ కానీ, కేరళ కానీ, త్రిపుర కానీ వామపక్షాలు ప్రభుత్వాలు ఉన్నాయి. ఆ రోజు విధానాలను బట్టి ఇవి కలవలేకపోవడం జరిగినది. కానీ బీజేపీ పార్టీ మతతత్వ పార్టీ, మతాలకు కులాలకు మధ్య చిచ్చు పెడుతూ ఆర్ఎస్ఎస్ విధానాలతో రాజ్యాంగాన్ని మార్చాలనే ఉద్దేశంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణ హాని కలగకుండా రాజ్యాంగాన్ని రచించిన గొప్ప చరిత్ర ఉన్నది. అలాంటి దాన్ని మన ప్రజాస్వామ్యం మనుగడ పోతుందనే ఉద్దేశాలతోనే ఈరోజు కాంగ్రెస్ వామపక్షాలు కలవడంలో విధి విధానం. నేటి పరిస్థితులు ఆనాటి పరిస్థితులు తేడా చూసుకొని భారతదేశం ఇదే విధంగా డెమోక్రసీగా ఉండాలనే ఉద్దేశంతో ప్రజల యొక్క మేలుకోలు కోసమే ఈ వామపక్షాలు కాంగ్రెస్ పొత్తులు పోవడం జరుగుతుంది. సో విన్నారు కదా, కర్నూలు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కె బాబురావు గారు చెప్పిన విషయాలు.
మరి ప్రస్తుతం 2024లో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలిచి తీరుతుంది, వైఎస్ఆర్సీపీ పోతుంది, టీడీపీ పోతుంది అని ఛాలెంజింగ్ చేసి మరి వివరిస్తున్నారు. మరి ఒక అద్భుతమైనటువంటి అజెండాతో ప్రజల మధ్యకు వెళ్తున్నాం, మేము ఖచ్చితంగా మా స్థానాలను గెలిపించుకుంటాం అంటూ బాబురావు గారు చెప్తున్నారు. ఇది మరి ఇవాల్టి ముఖాముఖి కార్యక్రమం. మరి మీ విలువైన సమయాన్ని ఇక్కడ కేటాయించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నమస్కారం అండి.